వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ మెంత తుఫాను ఏదైతే ఉందో మొత్తం మీద ఈరోజు కొంత ఈ ప్రాంతవాసులు కాకినాడ ప్రాంతవాసులు కావచ్చు, ప్రధానంగా ఉప్పాడ పిఠాపురం ప్రాంతవాసులకు మాత్రం రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. నిన్న వరుసగా 3 రోజుల పాటు అర్ధరాత్రులు కూడా ఇక్కడున్న జనాల్ని ఎవాక్యుయేషన్ చేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ క్యాంప్స్కి తరలించడానికి చాలామంది నాయకులతో ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే వర్మ సంగతి తెలిసింది. మత్స్యకారులు ఎవరు మాట వింటారో అందరికీ తెలిసింది ఈ ప్రాంతంలో. ఆయన అందరినీ బుజ్జగించి మొత్తాన్ని ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం వర్మ మనతో ఉన్నారు. అసలుకి ఈ ఇంపాక్టు ప్రతి తుఫానికి ఇక్కడ జరగబోయే అంశాలు ఎందుకు రిపీటెడ్గా ఇదే సమస్యలు వస్తున్నాయనే అంశాన్ని మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వర్మ గారు, మొత్తం మీద కొంత రిలీఫ్ అయినట్టు. బాగా రిలీఫ్ వచ్చింది. సో నిన్న రాత్రి వరుసగా 3-4 రోజులు నిద్ర లేకుండా తెల్లవారుజామున తిరిగారు. కొంత ఈరోజు కొంత రిలాక్స్, మొహంలో కూడా ఆనందం, టెన్షన్ తగ్గినట్టు, టెన్షన్ ఫ్రీ అయ్యారు. కానీ ఇక్కడ ప్రతిసారి ఒక చిన్న క్లైమేట్ మారిన, సైక్లోన్ వచ్చిన ప్రతిదానికి ఉప్పాడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా రిపీటెడ్గా సేమ్ ఇష్యూని ఎందుకు వస్తుంది? ఇక్కడ మత్స్యకార గ్రామాల పరిస్థితి దాదాపు 25,000 మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ సమస్యని పరిష్కారం దొరకదా? ఇక కొంచెం వేవ్స్ డైవర్షను కాకినాడ పోర్ట్ గురించి స్పరర్స్ అని అవి పెట్టి చేశారు. యాక్చువల్గా ఒక పోర్టు సేవ్ అవ్వాలంటే అది చేయడంలో కూడా తప్పులేదు. కానీ అవి చేయడం వల్ల ఆ వేవ్స్ అన్నీ కూడా వచ్చి ఉప్పాడ పడుతున్నాయి. దీంతో పాటుగా అక్కడ యాచరీస్ ఒకటి వచ్చింది. ఎవరి కాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడికి కొట్టేస్తున్నాయి అన్నమాట. దీనికి పర్మనెంట్ సొల్యూషను ఆల్రెడీ అయ్యాయి, చాలాసార్లు రివీల్ అవుతూ ఉన్నాయి ఇవి. ఒకసారి పూర్వం దీనికి జియో ట్యూబ్ చేశారు ఎన్నో సంవత్సరాల క్రితం. ఆ జియో ట్యూబ్ కూడా కట్ అయిపోయింది, కొన్ని రోజులు ఆగింది. దాని నెక్స్ట్ ఇదే ఎవరు వచ్చినా సరే, రాజకీయ నాయకులు వచ్చినా ఇదే సమస్య మీద ఉంటుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మత్స్యకారులందరూ ఈ సమస్య మీద గట్టిగా అడగడంతో ఆయన కూడా మాట ఇచ్చారు. నెక్స్ట్ మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు ఇదే ఇష్యూ మన పెరుమాళపురంలో మత్స్యకారుల మీటింగ్లో ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి సీట్ రావడం, అయినా నేను కలిసి కూడా ఇక్కడ మన ఉప్పాడ మీటింగ్లో ఈ గట్టు నిర్మాణం చేసుకుంటామని చెప్పి కళ్యాణ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంతమంది నాయకులు హామీ ఇచ్చాక ఇది ఆగే పరిస్థితి కూడా లేదు, అందరి దృష్టి కూడా ఇలా ఉంది. ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారని కూడా చెప్పారు. కళ్యాణ్ గారు కూడా గట్టిగా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళు వస్తే ఈ ఉప్పాడ మన ఇది ప్రొటెక్షన్ గ్రామం ఇబ్బంది పడకుండా కొట్టుకుపోకుండా ఉండే పరిస్థితి. కానీ ఇప్పటికి వచ్చేసరికి ప్రాసెస్లో ఉంది. ఇది ఒక 6-7 నెలల్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే నిన్న కూడా ఉప్పాడలో తిరుగుతున్నప్పుడు కూడా అక్కడ స్థానికులు ఒకటే కోరుకుంటారు, మాకు రక్షణ, మీరు చెప్తున్నట్టుగా రక్షణ గోడ కావాలి, అక్కడ ఉన్న కొంచెం రాళ్ళు వేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే ఇక్కడ మేము ఉండాల్సిన పరిస్థితి ఉండదు. ప్రతి చిన్న తుఫానుకి లేదు క్లైమేట్ మారిన ప్రతిసారి కూడా మేము ఇక్కడ నుంచి పరుగులు తీయాల్సిన పరిస్థితి. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది వర్మ గారు. సార్ మీరు హామీ ఇచ్చారు, మీరు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఇచ్చారు. మరి ఈ 2 సంవత్సరాల్లో కనీసం అది ఇది యాక్చువల్గా ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇది అవ్వాలి. ఇది ఆల్రెడీ దానికి డిపిఆర్ ఇవన్నీ కూడా తయారు చేసి ఒక 335 కోట్లకి వెళ్ళింది. ఇది వరకు డిపిఆర్లో వెళ్ళడం వేరు, ఇప్పుడు వెళ్ళడం వేరు. ఇప్పుడు సీరియస్గా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అవునండి, కళ్యాణ్ గారు అవునండి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఆయన కూడా ప్రపోజల్ పెట్టడం అవునండి, సీరియస్గా పనిచేస్తున్నారు. నేను అనుకోవడం త్వరలోనే క్లోజ్ అవుతుంది. కానీ మీరు ఇది చెప్తున్నారు, కానీ ఏలూరు మోడరైజేషన్ గురించి మీరు చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. మరి దాని పరిస్థితి ఏమైంది? ఇప్పుడు దాకా మీకు మేజర్ సమస్య అది కూడా ఒక సమస్య కదా ఉప్పాడ ప్రాంత వాసులకి. అంటే ఏలేరు సబ్జెక్ట్ తీసుకుంటే మాకు టైలెండ్ కాబట్టి పంటలు పండవు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు 18 కోట్లు పెట్టి పురుషోత్తపట్నం ఇచ్చి 2 పంటలు పండే విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తయారు చేశారు. అలాగే డ్రైన్ సిస్టమ్ లేదు కాబట్టి మునిగిపోతాయి. ఫేజ్ 1 ఆల్రెడీ మేము పోరాడాం, 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి 5-6 సంవత్సరాలు పోరాడి ఫేజ్ 1 తెచ్చుకున్నాక చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చి ఏలేరు ఫేజ్ 1 80% అయింది. ఫేజ్ 2 కొండకాలువ, సుద్దగడ్డ
ఈ గొరికండి ఇవన్నీ ఫేజ్ 2లో చంద్రబాబు నాయుడు గారు 2018 ఎండింగ్లో మరి జీవో రిలీజ్ చేసి టెండర్ పిలిచి వర్కులు రవణక్కపేటలో స్టార్ట్ చేశాం. అది బాగా వినాలి. అంటే ఒక ప్రాజెక్ట్ తేవాలనుకుంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ నాయకుడైనా దాని వెనకాల కష్టం ఒక 1-2 సంవత్సరాల పైన ఉంటుంది. దాని తగ్గట్టు ప్రభుత్వానికి కూడా దాన్ని తీసి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని ఆ టైంలో ఉన్న ఎంపీ వంగాగీత గారు, ఆ టైంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దొరబాబు గారు ఉన్నది ఓపెనింగ్ చెప్తున్నారు. మొగమాటలేదు. ఇప్పుడు మీ పార్టీలోనే జరుగుతున్నాడుగా. వదిలేండి, 5 సంవత్సరాల సంగతి చెప్తున్నాను నేను, ఇప్పుడు మాట్లాడట్లేదు కదా. ఆ 5 సంవత్సరాలు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి చెప్పి దీన్ని రద్దు చేసిన మాట వాస్తవం అవునా కాదా చెప్పనండి అండి. లేఖ రాశారు వీళ్ళు, లేఖ రాసి రద్దు చేయించారు. అదే రద్దు చేయించడం వల్ల జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం వలన కారణం ఎవరు? ఒక ఎమ్మెల్యే ఎంపీ నువ్వెందుకు రద్దు చేస్తావా, వచ్చిన ప్రాజెక్ట్ని ఎలా ఆపుకుంటావని అడగాలి కదా. ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాజెక్టు ఉండడానికి వీల్లేదు. అదేనా కారణం? పురుషోత్తపట్నం వెళ్ళడానికి వీల్లేదు, దాన్ని ఆపేశారు. 5 సంవత్సరాలు రైతులు ఎండిపోయారు. రద్దు చేయాలి. రెండే చంద్రబాబు ఇచ్చినవి కనపడకూడదని నినాదంతో చేశారు. చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి తెలిసి గొల్లప్రోలు వచ్చి నేను మళ్ళీ టెండర్ పిలుస్తా అన్నాడు. దానికి కూడా దిక్కుమొక్కు లేదు. వైసీపీ గవర్నమెంట్లో అప్పుడున్న ఎమ్మెల్యే అవ్వచ్చు, అప్పుడున్న ఎంపీ అవ్వచ్చు, అప్పుడున్న ముఖ్యమంత్రి అవ్వచ్చు, పిఠాపురం నియోజకవర్గ రైతాంగాన్ని సర్వనాశనం చేశారు. అదే పురుషోత్తపట్నాన్ని నాకు సీటు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నేను పదవడగలేదు. నేను అడిగింది 2 విషయాలు. ఒకటి, పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించండి. 1800 కోట్లు పెట్టిన ప్రాజెక్టు 5 సంవత్సరాలు 100 కోట్లు నష్టపోయారు మా రైతాంగం 60,000 ఎకరాలకి. అలాగే మోడర్నైజేషన్ మొదలు పెట్టండి. నాకు ఈ 2 మాట ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు వర్మ గారు చెప్పిన 2 కూడా నేను చేస్తానని చెప్పారు. ఒకటి పురుషోత్తపట్నం పూర్తి చేశారు, రెండోది జరగాలి. ఇది ఇంత నష్టం వైసీపీ గవర్నమెంట్ 11 సీట్లకి పరిమితం అవడానికి కారణం ఏంటంటే ఒక పిఠాపురమే కాదు, ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు రైతుల కోసం చేసిన ఏ ప్రాజెక్టులు ఉన్నా సరే ఆ ప్రాజెక్టులని రద్దు చేశారు, క్యాన్సిల్ చేశారు. అందులో పిఠాపురం ముఖ్యంగా. అలాగే ఆ టైంలో ఏలేరు డౌన్ కింద నుంచి ఓ పైప్ లైన్ తాండవాకి ఇచ్చారు. అంటే నియోజకవర్గ ప్రజల మీద కానీ రైతాంగం మీద కానీ ఒక ఇది మన అభిమానం కానీ చేయాలి, మనల్ని ఎమ్మెల్యే చేశారన్న తపన కానీ 5 సంవత్సరంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలకి ఇద్దరికీ లోపించింది. ఏలేరు ఆధునీకరణ క్యాన్సిల్ చేసాము, పోతపంట రైతులు ఎక్కడ పోతారో, ఇది మా వైసీపీ ప్రభుత్వం. పురుషోత్తపట్నం ఆపేసాం, కొండ ఎక్కడ పోతాం, నాకు పని ఏంటి పిఠాపురం రైతులు. తాండవాకి నీరు ఇచ్చేస్తాం ఏలేరు నుంచి, పోతపండ మీరు పోతాం మాకు లెక్కెట్టి. అలాగా మేము 5 సంవత్సరాలు కష్టపడి ఇరిగేషన్ సిస్టంలో పెట్టి ఇన్ని రకాలుగా చేసి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 2800 కోట్లు తెచ్చాను నేను ఈ నియోజకవర్గానికి. చేసిన దాన్ని గ్లాస్ పాలు కొడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక సీసా ఉంటుందండి, పైనుంచి కింద పడిపోతే అతకడం కష్టం కదా. ఆ విధంగా ఇరిగేషన్ సిస్టాన్ని సర్వనాశనం చేశారు. నేనున్నప్పుడు డైవర్షన్ చేసేవాళ్ళం ఫ్లడ్ వాటర్. అవును, ఈ 5 ఏళ్ళు డైవర్షన్ మానేశారు. మొన్న నేను కలెక్టర్ గారిని మీటింగ్లో కూడా చాలా గట్టిగా మాట్లాడారు. కలెక్టర్ గారిని పట్టుకుని డైవర్షన్ ఎందుకు చేయరు, పంటకొచ్చి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఏమో పంచుకుంటున్నారు, వరద నీరేమో మాకు వదిలేస్తున్నారు. మా రైతులు ఏం పాపం చేశారు? 60,000 ఎకరాలు మేము నష్టపోతామని చెప్పి మొన్న గొడవ పెడితే 2,500 క్యూసెక్ని దెబ్బ కాలువ కండి కాలువకి పెద్దాపురాన్ని డైవర్ట్ చేయడమే. ఈవేళ ఈ తుఫాన్కి ఇంత వర్షం వచ్చినా ఇంత గాలి వచ్చినా సరే రైతులకి 60,000 ఎకరం కూడా గింజ పాడవకుండా నిలబడిందంటే వాటర్ డైవర్షన్ చేశాం కాబట్టి నిలబడిందని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు ఏలూరు ప్రాజెక్టులో కూడా వాటర్ వచ్చింది, చాలా వరకు కూడా గండిపడే అవకాశాలు ఉన్నాయనేది ఉదయం కొంతమంది పోలీసు అధికారులు కూడా స్వయంగా నాతో అన్నారు. ఈరోజు ఉదయం కూడా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మేము సేఫ్గానే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదని కూడా మాట్లాడారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో డైవర్షన్ కానీ జరగకపోయింటే, మీరు చెప్పినట్టుగా ఈ డైవర్షన్ జరిగిపోయింటే ఏంది పరిస్థితి? ఆల్రెడీ గొడిగండి కాలం 2 గంటలు పడ్డాయి, కొట్టేసిన పిఠాపురం 60,000 ఎకరాలు సర్వనాశనం అయిపోయింది. డైవర్షన్ వలన ఈవేళ 60,000 ఎకరాలు సేవ్ అయ్యాయి, లేకపోతే 60,000 ఎకరాలు వాషౌట్. మేము చెప్పిన సలహాని కలెక్టర్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి, ఇప్పుడు మేము చెప్పిన సలహాని చేయాలని కూడా లేదు కదా, ఎందుకు చేయాలని అనుకుంటే ఈవేళ మునిగిపోయింది. సలహాని ఆయన స్వాగతించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈవేళ 60,000 ఎకరాలు రైతులు హాయిగా ఉన్నారు. దాంతోపాటుగా గొల్లప్రాలు ఈబీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీలు కానీ
ఈ కాలనీలు కూడా ఇబ్బందిగా పడుతున్నాయి. కొద్దిగా చిన్న మత్తుగా గంటలు పడ్డాయి, ఓకే, మేజర్ లాసెస్ లేకుండా జరిగింది. చేసాం. దీనికి ఈవేళ ఈ పరిస్థితి ఉండడానికి పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ కారణం, ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కారణం. అంటే ఓకే, ఇప్పుడు అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఉప్పాడ గ్రామస్తులు ఉన్నారు. ఉప్పాడ ప్రతిసారి ఏ చిన్న గాలులు వచ్చినా వర్షం వచ్చినా ఆ 25,000 మందిని మీరు పోయి వాళ్ళకి ఒప్పించి దండం పెట్టి నువ్వు రాన్రా మీరు మాట అని చెప్పి బయటికి తీసుకుపోయి సేఫ్లో పెట్టి మళ్ళీ సాయంత్రానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతవరకు ఆ రోజు వరకు కాపాడుతారు. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ప్లాన్ చేస్తుందా? ప్రొటెక్షన్ వాళ్ళే పర్మనెంట్ సొల్యూషన్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. అది ఆల్రెడీ నేను అనుకోవడం ఒక 6-7 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. లేదు, దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? కొంతమంది మాకు ఏమైనా స్థలాలు వేరే దగ్గర కూడా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి ఏరియాస్ అన్నీ కూడా స్టేట్ వైడ్ తీర ప్రాంతంలో ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ మా ఉప్పాడ ఇవి ఏరియాస్ కూడా షిఫ్ట్ చేసి వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి హౌస్ కూడా కట్టాలి. కానీ మీరు ఇదే ప్రామిస్ ఉదయం కూడా కొంతమంది అక్కడ మత్స్యకారులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాకు వచ్చి అదే మాట చెప్పారు, వర్మ గారు కూడా పక్కన ఉన్నారు, ఆ టైంలోనే మాకు పవన్ కళ్యాణ్ క్లియర్గా ఒక మాట చెప్పింది ఏంటంటే మీకు సురక్ష ప్రాంతాలలో హౌసెస్ కాచి మీరు ఏదైనా సరే ఆ విధంగా నేను ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఆ మ్యాప్ ఏమైనా జరుగుతుందా? మీకు ఆల్రెడీ దృష్టిలో పెట్టామండి. ఆల్రెడీ ఆయన కూడా సీఎం గారు దృష్టిలో పెట్టారు. దీనికి ఏంటంటే కొన్ని నామ్స్ కూడా అడ్డొస్తాయి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి పట్టా ఇవ్వాలంటే ఇబ్బంది. నేను కూడా అది డిస్కస్ కూడా చేసాం. ఇప్పుడు ఆలోచన ప్రభుత్వాన్ని ఏముందంటే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి వేరే చోట పట్టాల హౌసింగ్ ఇవ్వాలని ఒక ఆలోచనతో గవర్నమెంట్. సో అది ఏదైనా యాక్టివేట్ అయ్యే పరిస్థితి యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే అందరి దృష్టి కూడా ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని ఉంది. టెంపరీగా వాళ్ళు వచ్చినప్పుడు మనం భోజనాలు భోజనాలు తినేసాక 25 కేజీలు బియ్యం ఇస్తే పోవడం కాకుండా గవర్నమెంట్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం తెలియదు కాదు కదా, పర్మనెంట్ సొల్యూషన్ దృష్టిలోనే ఉన్నారు. కానీ కొంత క్లైమేట్ భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. బహుశా దా ఇంపాక్ట్ ఏమైనా జరగబోతుందా? పిఠాపురంలో ఈ 60,000 ఎకరాలు అయితే చాలా వరకు సేవ్ చేశారు నిజంగానే. ఇంకా తర్వాత ఇప్పుడు జరగబోయే భారీ వర్షాల ఎఫెక్ట్ ఏంటి అంటే ఇంకా ఇన్ఫ్లో పెరిగిపోతే ఏమి చేయలేం. కానీ ఇప్పుడు వరకు అయితే నా దృష్టి ప్రకారం ఏ విధమైన ఇంపాక్ట్ పిఠాపురం మీద ఉండదు. అంటే మానిటరీ కూడా అధికారులు బాగా చేస్తున్నారు. ఇన్ఫ్లో కాలిక్యులేషన్ చేసుకుని అవుట్ఫ్లోకి కూడా ఇన్ఫ్లో మీద ఒక 1000 క్యూసెక్ అడిషనల్గా పంపించుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్లో వాటర్ కూడా ప్రొటెక్ట్ చేసుకోకపోతే రేపు ఇంకో క్రాప్కి ఇబ్బంది అవుద్ది అన్నది అదొక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు నిండుకుండగా ఉండాలని చెప్తున్నారు. అదొక ఇది కాబట్టి 3 యాంగిల్స్లోనే అధికారులు పనిచేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారితో ఈ ఇంపాక్ట్స్లో అంటే పర్టికులర్గా ఇది నేను పొలిటికల్ జోలికి పోవట్లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మీరు కోఆర్డినేషన్ ఎలా జరిగింది ఈ 2-3 రోజుల మధ్య? కూటమి లీడర్స్ ఉంటారు, అందులో కలిసికట్టుగానే వెళ్తుంటాం. ఇందులో తేడా లేదు. ఏది ఇష్యూస్ వచ్చినా ప్రజల ఇష్యూస్ అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్పందించవచ్చు. ఇందులో కష్టం ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలు కాదు కదా. కానీ ఎప్పుడు మత్స్యకారులు ఎవరు అక్కడ గ్రామాలు వదిలి బయట ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఇన్ని తుఫాన్లు చూసి ఉంటాం, మీకు కూడా తెలుసు. కానీ ఈసారి అందరినీ పూర్తిగా బయటికి పంపించగలిగారు. ఏంటి మాయ చేశారు? 2 రోజుల నుంచి తీవ్రతను చెప్పాం, ప్రభుత్వం ఇంటెన్షన్ చెప్పాం. దానికి అట్ ది సేమ్ టైము గవర్నమెంట్ అఫీషియల్స్, కలెక్టర్ ఆయన టీము, అదేవిధంగా పోలీస్ అఫీషియల్స్ వాళ్ళ టీము, దాంతోపాటుగా మాకు తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి ఉన్న క్రమశిక్షణ ఏంటంటే ఇటువంటి కొలామిటీస్ ఏదో వచ్చినా సరే కేడర్ పనిచేయాలి. దాంతోపాటుగా కేడర్ పనిచేసింది. అలాగే కూటమిలో ఉన్న మిగిలిన కార్యకర్తలు కూడా పనిచేశారు. దాంతో ఏమైందంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగాం. నేను కూడా స్వయంగా ప్రతి గ్రామం వెళ్ళి ఎక్కడికక్కడికి వెళ్ళి చెప్పాం, ఈ ఒక్క నైట్ ఉండండి, మనం బతుకుంటే బలిసాకు తినచ్చు, తర్వాత ఇష్యూస్ కరెక్టే కదా. దట్టు దాంతో కలెక్టర్ గారు ఏం ఆలోచన చేశారంటే వీళ్ళు హౌసెస్ ఏమన్నా ఆ ఏరియాలో కొంతమంది హోమ్ గార్డులు పెట్టారు. సామాన్లు పోతాయని భయం ఉంటుంది కాబట్టి వీళ్ళకి అది కూడా తీసుకున్నారు. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో చూశారు. అందులో ఈయన దుబాయ్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇదే పని మీద ఉన్నారు. 1 గంట టైం దొరికితే ఆఖరికి ఎక్కడున్నా సరే కార్యకర్తలతోటి అధికారులతో ఇదే పని మీద ఉన్నారు. నిన్న అంతా కూడా మన ఆర్టీసీ దీంట్లో కాంప్లెక్స్ వీటన్నిటిలో కూడా ఉన్నారు అంతాను. ఇప్పుడు కూడా ఆఖరికి ఈ టైం చాపర్ కూడా రిస్క్ అయినా సరే ఆయన ఆల్రెడీ అమలాపురం వస్తున్నారని తెలిసి. సార్ రైట్ సార్, ఇది మొత్తం మీద అయితే ఇప్పుడు ఉప్పాడ కావచ్చు పిఠాపురంలో ఈ తుఫానికి ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే తప్పించగలిగిన కారణం ఏలేరు వాటర్ని డైవర్షన్ చేయడం. ఆ డైవర్షన్ భాగంగానే ఇప్పుడు 60,000 ఎకరాలు నిజంగా ఆ విషయంలో గతంలో
ఈ ప్రాజెక్ట్ కంటే ముందు ఒక వారం రోజుల ముందు మీటింగ్లో వర్మ దీని మీద చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆ సందర్భంగానే కలెక్టర్లు కావచ్చు లేకపోతే అధికారులు చొరవ వల్లనే ఈరోజు ఈ ప్రాంతంలో పంట నష్టం 60,000 ఎకరాలు పంట నష్టం జరగకుండా కాపాడగలిగాం అనేది వర్మ చెప్తున్న పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.